అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను మీ దగ్గర ఎవరైతే మేము ఏదో ఒక వర్క్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాము, మాకు చిన్న బిజినెసా పెద్ద బిజినెసా అనేది సంబంధం లేదు, మేము హార్డ్ వర్క్ చేయగలుగుతాం అనుకుంటే ఇది ఒక స్మాల్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ అనుకోండి. ఒక 4,000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టుకొని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. మీరు 4,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు ఈజీగా నెలకు 10,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవచ్చు. అది ఏం బిజినెస్ అంటే, సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సీజన్ లో మీరు ఇలా ఫ్రూట్ పౌడర్స్ తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటే మంచి డబ్బులండి. ఫ్రూట్స్ పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మార్కెటింగ్ ఎలా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ నేను క్లియర్ గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ లో ఎక్కువ మంది ఫ్రూట్ జ్యూస్లే ప్రిపేర్ చేస్తారండి. కాబట్టి మనము ఈ సమ్మర్ స్పెషల్ గా మనము హెల్దీ డ్రింక్స్ పౌడర్స్ ను మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమేం ఫ్రూట్ పౌడర్స్ అంటే జామకాయ, అరటికాయ, అలాగే యాపిల్, బీట్రూట్, క్యారెట్, కీరా, ఇలా అన్ని రకాల జ్యూసెస్ కు ఉపయోగపడే ఫ్రూట్స్ అన్ని మనం తీసుకొచ్చుకొని ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనము పౌడర్ గా తయారు చేయాలి. ఫ్రూట్స్ పౌడర్ గా ఎలా మార్చాలండి? ఎండబెడితే అవి ఏమైనా పొడి అవుతాయా అనేసి కూడా అనుకోవచ్చు. ఎండ పెట్టడము అనేది ఓల్డ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాస్ట్ గా వెళ్ళాలి. జామకాయలు గాని, అరటికాయలను గాని, మీరు యాపిల్ గాని, ఇలా ఏవైనా గాని మీరు కొన్నారంటే వాటిని మీరు ఇప్పుడు ప్రతి తాలూకా లెవెల్లో ఇప్పుడు సోలార్ డ్రైయర్స్ వచ్చేసాయండి. మనము కిలో కింతని మనం డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు మనము బయట చీమల వాలో ఈగల వాలో ఇలాంటివి మనము ఆర్గానిక్ ప్రోడక్ట్ ను చెడగొట్టకుండా నీట్ గా మనం దానిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలపాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సోలార్ డ్రైయర్ లో మనకు 2-3 డేస్ లోనే మనకు నీట్ గా ఆరిపోయి వచ్చేస్తాయండి. వాటిని మనము మిషన్ ద్వారా పొడి చేసుకొని ఆ పొడిని మనము సమ్మర్ లో జ్యూసెస్ గనక అంటే దీనిలో మనం ఇప్పుడు చాలా వరకు మాజాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఒకప్పుడు తాగేవాళ్ళండి ఎక్కువగా, స్ప్రైట్ అని రకరకాలు. ఇప్పుడు చాలా మంది తగ్గించేశారు. మార్పు అంటే ఆర్గానిక్ గా తాగాలి, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తానని ఇంత చిన్న బుడ్డోన్ నుంచి అందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి మీరు కనుక ఆ పౌడర్స్ తయారు చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ కు కీరా లేదు క్యారెట్ లేదా బీట్రూట్ లేదంటే ఫ్రూట్స్ దేని రేట్ అది ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు నేను చెప్తాను. బనానా పౌడర్ నేను మొన్న రీసెంట్ గా తెప్పించుకున్నానండి వేరే వాళ్ళ దగ్గర. 100 గ్రామ్స్ బనానా పౌడరు 300 రూపాయలండి. కాస్ట్ ఎక్కువ అని చెప్పట్లేదు, వాళ్ళ ఆ ప్రోడక్ట్ చాలా బాగా ఫ్రెష్ గా ఉంది కాబట్టి నాకు నచ్చింది. అలా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఇలాంటివన్నీ ఏవేవో అన్ని పౌడర్స్ చాలా దొరుకుతున్నాయండి. ఇవి మీరు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు కీర అనుకోండి, చూడండి ఇది ఇలాంటి కీరకాయ పౌడర్ అనేసి దీన్ని మాత్రం మనము పొరపాటును కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా లేదు అంటే ఏదైనా జ్యూస్ చేసుకోవాలన్నా భయం వేస్తుంది, లేదా ఏదైనా ఒక షాంపూకి వాడుకోవాలన్నా కూడా ఒక స్పూన్ భయం వేస్తుంది. అలా కాకుండా మీరు ఆర్గానిక్ గా మీరు అవన్నీ కూడా హోల్సేల్ రేట్ లో రైతు దగ్గర తీసుకొచ్చుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సోలార్ డ్రైయర్స్ ఎవరైతే పెట్టింటారో వాళ్లకు 1 కిలో కింతని మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఇచ్చే ఫ్రూట్స్ బట్టి పండ్లను బట్టి ఆడ కాస్ట్ అయితే ఉంటుంది. అవి మీకు వాళ్ళు బాగా ఆరబెట్టి ఇస్తారు. అవి మీరు తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకొని ఇట్లా 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఇలా మీరు ప్యాకింగ్ చేయొచ్చండి. ఇవి గిట్టుబాటు అవుతుందా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ వచ్చేసి కేజీ 30 రూపాయల నుంచి 50 రూపాయలు మార్కెట్ రేట్ అనుకోండి. మీరు రైతుల దగ్గర పోతే మీకు 30 రూపాయలకి ఎక్కువ ఉండదండి. రైతు దగ్గర ఎంత ఏ సీజన్ లో అయినా రైతుకు 30 రూపాయలు అనేది కూడా బీట్రూట్ లో రావట్లేదు. మేము కూడా ఒక రైతు కాబట్టి నాకు తెలిసి చెప్తున్నాను. బీట్రూట్ పండించే వాళ్ళము 30 రూపాయలు అమ్ముతున్నాము. వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసేదానికి వాళ్ళు వాటిని తీసుకెళ్లి
డ్రై చేయించేసి సోలార్ డ్రైయర్ ద్వారా డ్రై చేయించి పొడి చేసిన తర్వాత 200 గ్రాములు బీట్రూట్ పౌడర్ 450 రూపీస్ ఇచ్చి నేను కొన్నానండి. ఇలా ఎంతో మంది కొనుక్కుంటూ ఉంటారు. మీరు కూడా అదే బిజినెస్ ను మొదలు పెట్టచ్చు. ఆర్గానిక్ గా చేశారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు కీరా వచ్చేసి మనకు జ్యూస్ కు వాడుకోవచ్చు, ఫేస్ ప్యాక్ కు వాడుకోవచ్చు. అలాగే ఉసిరి ఆమ్లా, ఇది కూడా హెయిర్ గ్రోత్ కు వాడుకుంటారు. అలాగే చాలా రకాల ఫుడ్లకు కూడా ఉసిరే వాడడం వల్ల మంచిదని, హెల్దీ డైట్ లిక్విడ్స్ తాగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆమ్లా వాడుతున్నారు. ఇలా మీరు ఏదైనా ఒకటి ఎంచుకొని దాన్ని ప్రాక్టికల్ గా ఫస్ట్ ఒక 4000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీసుకొచ్చుకొని ఫ్రూట్స్ ఇవన్నీ మీకు మీ ఏరియాలో మీకు అప్పుడే తెలుస్తుందండి. మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారు అనేది మీకు అర్థం అయిపోతుంది. వాళ్ళతో మీరు కొనిపించడము, దీని రిజల్ట్ ఎలా ఉందని అడగండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి. మీకు రిజల్ట్ కరెక్ట్ గా అనిపించినప్పుడే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సేల్ చేయండి. ఆ తర్వాత మీరు అవి మార్కెటింగ్ చేసుకోవడానికి మీ పేరు పైన ఒక రిజిస్ట్రేషన్, ఒక నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్ కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి. దాని తర్వాత మీరు ఒక బ్రాండ్, మీ మీకు నచ్చిన నేమ్ ఏదైనా కానీ రిజిస్టర్ చేసుకొని ఆ బ్రాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి సోషల్ మీడియా ద్వారా. అప్పుడు మార్కెటింగ్ అనేది ఈజీగా అవుతుంది. అప్పుడు మీ వీధిలో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళే కాకుండా మొత్తం మన డిస్ట్రిక్ట్, అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ కంట్రీస్ కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇప్పుడు సోషల్ మీడియాను యూజ్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ చేసుకోవచ్చు. మీరే సొంతంగా ఛానల్స్ పెట్టుకొని, వెబ్సైట్స్ పెట్టుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే మనము పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకొనైనా మార్కెటింగ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్ ఉంటుందండి. దీన్ని మీరు ఖచ్చితంగా నేను చెప్తాను, 4000 రూపాయలు పెట్టుబడి పెట్టినారంటే మీరు దాదాపు 12,000 రూపాయల వరకు సంపాదించుకోగలుగుతారు. అదే మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టినారనుకోండి, ఒక 30,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే ఇది మీరు మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీకు తెలియకపోతే, మీకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఇప్పుడు చాలా మంది మనకు నేర్పిస్తున్నారు. అలాగే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు తెలుసుకోండి. అలాగే నేను కూడా చాలా వీడియోస్ లో చెప్పాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవాలంటే మనలో ఎలాంటి స్కిల్స్ మనం పెంచుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. అవి కూడా చూడండి ఒకసారి. చూసి మీకంటూ ఒక బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంట్లో దీనికి చదువుతో సంబంధం లేదు, పెద్దగా మనకు పెట్టుబడి లేదు, ఇంట్లోనే ఉంటూనే ఇవి మనం చేసుకొని షాప్స్, మీకు తెలిసిన షాప్స్ అందరికీ కూడా మేము ఇది చేసాము, ఇది ఫ్రూట్ జ్యూస్ వాడుకోవడానికి బాగుంటుందండి, ఇది సమ్మర్ లో ఇలా చెప్పండి. చెప్పి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు తీసుకుంటారండి ఖచ్చితంగా. ఏదైనా మీరు చేసేటప్పుడు దానిపైన పూర్తి డెడికేషన్ తో ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలన్నిటి పట్ల మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ రోజు నేను చెప్పిన ఐడియాస్ మీలో కొంతమందికైనా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.